అందరికీ నమస్కారం. ఈరోజు ఒక కథ చెప్తాను వినండి. 4 కుందేళ్ళు ఒకేసారి పొదల్లో నుంచి బయటికి వచ్చాయి. బద్ధకస్తురాలైన ఒక కోతి వాటిని చూసి, ఆహారం కోసం వెళ్తున్నట్టున్నారు. నిన్న తెచ్చిన క్యారెట్లు లేవా? అంది. ఉన్నాయి, అయినా అది నీకెందుకు? అనింది ఒక కుందేలు. నేను వాటికి కాపలా ఉంటాను. వచ్చేటప్పుడు నాకు కాస్త ఆహారం తీసుకురండి అంది కోతి. దాని బద్ధకం తెలిసిన కుందేళ్ళు, మా పొదలకు కాపలా అవసరం లేదు అన్నాయి. అవునా, మీరు లేనప్పుడు పొదల్లోకి దూరి మొత్తం ఆహారం తీసుకుంటే అప్పుడు మీ తిక్క కుదురుతుంది అంది కోతి. అది నీ వల్ల కాదులే గాని అంది మరో కుందేలు. ఎందుకు కాదు? పొదల్లో ఎంతమంది ఉన్నారేంటి? వెటకారంగా అనింది కోతి. దాచుకున్న ఆహారానికి 4 మూలల్లో నలుగురుంటారు. ప్రతి మూలలో ఉన్న కుందేలు ముందు 3 కుందేలు ఉంటాయి వివరంగా చెప్పింది ఇంకో కుందేలు. అయితే లోపల ఎక్కువ మంది ఉన్నారన్నమాట అంటూ లెక్కించడం మొదలుపెట్టింది కోతి. అప్పుడు ఆ లెక్కేదో మాతో నడుస్తూ ఆలోచించు. సరైన సమాధానం చెప్తే మేమే నీకు రోజు ఆహారం తీసిస్తాం. చెప్పలేకపోతే నువ్వే మా పొదల జోలికి రాకూడదు అని అన్నాయి. సరే అంటూ బయలుదేరింది కోతి. దారిలో ఒకసారి ఒక్కో సంఖ్య చెప్తూ ఉంది. కానీ కుందేలు మాత్రం కాదంటున్నాయి. ఇక నీకు ఇదే చివరి అవకాశం అని కుందేలు అన్నాయి. కాస్త ఆలోచించి మొత్తం 16 కదా అనింది కోతి. కాదు అన్నాయి కుందేళ్ళు. సరే అయితే మీరే చెప్పండి అని నీరసంగా అడిగింది కోతి. 4 అని చెప్పింది ఒక కుందేలు. అలా ఎలా అని మళ్ళీ అడిగింది కోతి. ఒక మూలనున్న కుందేలుకు మిగిలిన 3 మూలల్లో ఉన్న కుందేళ్ళు ముందు ఉన్నట్లే కదా అని వివరించింది ఒక కుందేలు. ఆ జవాబు విన్న కోతి, నేనెలాగూ ఓడిపోయాను కదా, మాటిచ్చినట్టుగానే మీ పొదల జోలికి రాను. ప్రతిరోజు నా ఆహారం నేనే సంపాదించుకుంటాను అని అనింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.